బోడే రామచంద్ర యాదవ్ సారథ్యంలో బీసీవై పార్టీ నేతృత్వంలో బీసీ సింహ గర్జన. బీసీ రక్షణ చట్టం అమలు, రాజధానిలో బీసీలకు 1000 ఎకరాల భూ కేటాయింపులు, బీసీ కార్పొరేషన్లకు నిధులు, సమగ్ర కులగణనతో విద్యా, ఉద్యోగ, ఉపాధి, చట్టసభల్లో 44% రిజర్వేషన్లు ప్రధాన ఎజెండాగా ఈ నెల 22న విజయవాడ గుంటూరు హైవే నాగార్జున యూనివర్సిటీకి ఎదురుగా జరగనుంది. ఈ చారిత్రాత్మక ఘట్టంలో భాగస్వాములు కావడానికి బీసీ సోదర సోదరీమణులందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాం. కదలిరండి, మన ఐక్యతను చాటుదాం. అనంతపురం జిల్లా గుత్తి రూరల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బేతాపల్లి గ్రామ శివారులో కొత్తగా నిర్మిస్తున్నటువంటి రెన్యూ సోలార్ ప్లాంట్ ఉన్నతాధికారులపై కొంతమంది టీడీపీ అనుచరులుగా చలామణి అవుతున్నటువంటి వారు సోలార్ సిబ్బందిపై దాడి చేశారు. ఇసుకను ఇతరుల వద్ద కాకుండా తమ వద్దే అధిక ధరకు కొనుగోలు చేయాలంటూ కూడా రచ్చరచ్చ చేసినటువంటి పరిస్థితి ఉంది. తాము ఎక్కువ ధరకు ఇసుక కొనుగోలు చేయలేమని రెన్యూ ప్రతినిధులు చెప్పడంతో సోలార్ సిబ్బంది రౌడీ మూకలు వారిపై దాడి చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక ప్లాంట్ ఏజీఎం వెంకటేశ్వరరెడ్డి ఈ నేపథ్యంలో కంప్లైంట్ మేరకు గుత్తి పట్టణంలోని రవితేజ హోటల్ అధినేత రవిని A1గా, గుత్తి RSలో మరో హోటల్ నిర్వాహకుడు నాగేంద్రను A2గా చేర్చి కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది పోలీసులు. సుమారు 6:45 టైంలో రవితేజ అనే తెలుగుదేశం పార్టీ నాయకులు సైకిల్ రావడంతో ఏదో ఇసుక విషయం గురించి మాట్లాడదామని చెప్పారు. మాట్లాడడం వస్తే వాళ్ళ వెహికల్స్ ఏదో వచ్చాయి, మేము అన్లోడ్ చేయలేదని చెప్పేసి మాట్లాడారు. మేము దానికి సంబంధించి మేము తెలియదండి అని చెప్పేసరికి వాళ్ళ అనుచరులు నా మీద దాడి చేయడం జరిగింది. మేము ఆల్రెడీ మాట్లాడుతున్నాం, మాట్లాడాలి కానీ ఇటువంటి పద్ధతి కాదు, ఒక ఎంప్లాయీ మీద టేక్ చేసుకోవద్దని చెప్పాను. ఏం లేదు, అందరూ కనీసం 20 మంది దాకా వచ్చి వాళ్ళకి గుండాల ద్వారా ప్రవర్తించి దాడి చేయడం జరిగింది. ఎంతమంది వచ్చింటారు సార్ వాళ్ళు? 20 మంది దాకా వచ్చారు. ఏమేమి పేర్లు, వాళ్ళందరి పేర్లు తెలుసా సార్ మీకు? నాకు పేర్లే తెలియదు కానీ మొత్తం బాగా తాగి ఉన్నారు. ఓకే, తాగి ఉండి మళ్ళీ దాడి చేయడం. మీరు ఏమని ఫిర్యాదు ఇచ్చినారు ఇప్పుడు? ఇప్పుడు అదేనండి, కంపెనీ వాళ్ళ మీద దాడి చేశారని చెప్పేసి నేను కంప్లైంట్ చేయడం జరిగింది. ఓకే, పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసినారా? ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నాను. ఓకే రైట్. అనంతపురం జిల్లా గుత్తి రూరల్లో ఉద్రిక్తతకు సంబంధించి బేతాపల్లి గ్రామ శివారులో కొత్తగా నిర్మిస్తున్నటువంటి రెన్యూ సోలార్ ప్లాంట్ ఉన్నతాధికారులపై కొంతమంది టీడీపీ అనుచరులుగా చలామణి అవుతున్నటువంటి వ్యక్తులు దాడి చేశారనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. వారి వెనకాల రాజకీయ పలుకుబడి ఉంది కాబట్టే మా మీద దాడి చేశారు. వారు అధిక ధరకు ఇసుకను కొనమన్నారు, అది మేము కొనలేనటువంటి పరిస్థితి ఉందని మేము క్లియర్గా చెప్పినప్పటికీ కూడా దాడి చేశారని కూడా వారు చెప్తున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రసూల్ అందిస్తారు. రసూల్, ఏ విధంగా చూడాలి ఈ పరిణామాన్ని? అధికార పార్టీ అండదండలతో టీడీపీ అనుచరులుగా చలామణి అవుతున్నటువంటి కొంతమంది అక్కడికి వచ్చి జులుం ప్రదర్శించి అధిక ధరకు ఇసుకను కొనుగోలు చేయాలి అనేటువంటి ఒక డిమాండ్ని తెర మీదకు తీసుకొని వచ్చి మాపై దాడి చేయడానికి చూశారు. దీనికి సంబంధించి బెదిరింపులకు పాల్పడ్డారనేటువంటి పరిస్థితి సోలార్ ప్లాంట్ అధికారులు చెప్తున్నటువంటి ఇది. పోలీసులు ఏం చెప్తున్నారు దీని మీద? టీడీపీ నేతలు ఏమైనా స్పందించడం జరిగిందా? ఏం చెప్తున్నారు ప్రధానంగా వాళ్ళు? మొత్తం పైన అనంతపురం జిల్లా గుత్తి రూరల్ ప్రాంతంలో ఇటీవల కాలంలో కొన్ని పారిశ్రామిక సంస్థలు అక్కడికి వస్తున్నాయి. ఈ క్రమంలోనే బేతపల్లి గ్రామ శివారులో కొత్తగా ఒక రెన్యూ సోలార్ ప్లాంట్ అనేటువంటిది నిర్మిస్తున్నారు. ఈ క్రమంలోనే అక్కడ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాలు, అదేవిధంగానే నిర్మాణ కార్యక్రమాలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఆ నిర్మాణ కార్యక్రమాలకు సంబంధించినటువంటి విషయంగా వాటికి అవసరమైనటువంటి ఇసుక, ఇతరత్ర కాంపోనెంట్స్ అన్నింటినీ కూడా అక్కడ కంపెనీ నిర్వాహకులందరూ కూడా సేకరిస్తున్నటువంటి పరిస్థితి ఇలాంటి నేపథ్యంలోనే పెద్ద ఎత్తున ఇసుక నిర్మాణాలకు ఇసుక అవసరం ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే కొంతమంది తక్కువ ధరలకు ఆ ప్రాంతాల్లో ఇసుకను కూడా విక్రయిస్తున్నారు, టిప్పర్ల ద్వారా తోలుతున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలోనే కొంత తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులుగా చెప్పుకుంటున్నటువంటి కొంతమంది వ్యక్తులు ఏదైతే రెన్యూ సోలార్ ప్లాంట్ ఉందో ఆ ప్రాంతానికి కొంతమంది అంతర్గణంతో అక్కడికి వెళ్లారు. అక్కడ పెద్ద ఎత్తున రాద్ధాంతం చేశారు. ప్రధానంగా ఇసుక సంబంధించినటువంటి టిప్పర్లను మా ద్వారానే తీసుకోవాలనేటువంటి విధంగా కూడా కంపెనీ నిర్వాహకులు రెన్యూ సోలార్ ప్లాంట్ కి సంబంధించినటువంటి కంపెనీకి సంబంధించినటువంటి ప్రశ్నలతో వారు చర్చలకు దిగారు. అయితే ఇప్పటికే ఏదైతే ఇసుక ఉందో దానికి తక్కువ ధరకు వాళ్ళందరూ కూడా ఇస్తున్నారు అనేటువంటి విధంగా కూడా సంబంధించినటువంటి కంపెనీ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళకి చెప్పారు. అయితే అప్పటికే బాగా ఆగ్రహావేశాలతో ఊగిపోతున్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా చెప్పుకుంటున్నటువంటి తెలుగుదేశం పార్టీ పేరు చెప్పుకున్నటువంటి ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అక్కడికి వెళ్లారు. పూర్తి స్థాయిలో రాద్ధాంతం చేశారు. ఆ కంపెనీ లేదు, తమ నుంచినే ఇసుకను కొనుగోలు చేయాలి,
అనేటువంటి విధంగా కూడా డిమాండ్ దిగారు. అయితే కుదరదు, తక్కువ ధరకు ఇస్తే మీ వద్దైనా కొనుగోలు చేస్తామనేటువంటి విధంగా కూడా ఏదైతే రెవెన్యూ సోలార్ ప్లాంట్ కి సంబంధించినటువంటి అధికారులు వారందరికీ కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. అయితే తాము చెప్పింది వింటారా లేదా అనేటువంటి విధంగా ఒక్కసారిగా అక్కడికి వెళ్ళినటువంటి ఆ తెలుగుదేశం పార్టీ పేరు చెప్పుకుంటున్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో అక్కడ అధికారుల పైన దాడికి తెగబడ్డారు. దీంతో ఒక్కసారిగా ఒకరిపైన వాళ్ళు దాడి చేస్తుండడంతో వారు ఏమి చేయాలో అర్థం కాదు. అంటే టీడీపీ నాయకులతో ఎవరైతే ఆరోపణలు వినిపిస్తున్నాయో వారు టీడీపీ నాయకులతో దిగినటువంటి ఫోటోలు వారి అనుచరులుగానే ఆ ఉన్నతాధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఆ టీడీపీ నేతలు ఏమైనా స్పందించడం జరిగిందా ఈ అంశానికి సంబంధించి? మురళి, అయితే ఇప్పటిదాకా ఈ ఘటనకు సంబంధించి తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ప్రధాన నాయకులు ఎవరు కూడా స్పందించలేదు. దీనిపైన కేవలం ఏదైతే ఘర్షణ జరిగిందో ఆ ఘర్షణకు నేపథ్యంలోనే అయితే దాడికి తమ పైన దాడి చేశారు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వారు అనేటువంటి విధంగా కూడా వెంకటేశ్వర రెడ్డి ఎవరైతే ఆ ఏజీఎం రెన్యూ సోలార్ ప్లాంట్ కి సంబంధించినటువంటి ఏజీఎం వెంకటేశ్వర రెడ్డి ఉన్నారో ఆయన ఫిర్యాదు చేశారు. ఆయన చేసినటువంటి ఫిర్యాదు మేరకు గుత్తి పోలీసులు ఒక హోటల్ అధినేత ఒక హోటల్ అధినేతకు సంబంధించినటువంటి రవితేజ హోటల్ అధినేత రవి పైన, అదే విధంగానే మరో హోటల్ సంబంధించినటువంటి అధినేత నాగేంద్ర పైన ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు గుత్తి పోలీసులు వెంకటేశ్వర రెడ్డి ఫిర్యాదు మేరకు రవితేజ హోటల్ అధినేతకు సంబంధించినటువంటి రవి, అదే విధంగానే మరో హోటల్ యజమాని నాగేంద్ర పైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే వీరితో పాటు మరో 10 మంది కూడా అక్కడకు వచ్చారు అనేటువంటి విధంగా కూడా ఫిర్యాదు చేయడంతో ఇంకా ఎవరెవరు ఈ దాడిలో పాల్గొన్నారు ఏంటి అనేటువంటి విషయాలపైన కూడా పూర్తిగా ఆరా తీస్తున్నాం, దర్యాప్తు చేస్తున్నాము. పూర్తి స్థాయిలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామనేటువంటి విధంగా గుత్తి పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రసూల్. ఇక అనంతపురం జిల్లా గుత్తి రూరల్లో ఉద్రిక్తతకు సంబంధించి బేతాపల్లి గ్రామ శివారులో కొత్తగా నిర్మిస్తున్నటువంటి రెన్యూ సోలార్ ప్లాంట్ ఉన్నతాధికారుల మీద కొంతమంది టీడీపీ అనుచరులుగా చలామణి అవుతున్నటువంటి వారు సోలార్ సిబ్బంది మీద దాడి చేసినట్లుగా తెలుస్తోంది. ఇసుకను ఇతరుల వద్ద కాకుండా తమ వద్దే అధిక ధరకు కొనుగోలు చేయాలంటూ కూడా ఈ నేపథ్యంలో రచ్చరచ్చ చేసినట్లుగా చెప్తున్నారు. తాము ఎక్కువ ధరకు ఇసుకను కొనుగోలు చేయలేమని రెన్యూ ప్రతినిధులు చెప్పడంతో సోలార్ సిబ్బందిపై రౌడీ మూకలు దాడి చేసినట్లుగా కూడా తెలుస్తోంది. ప్లాంట్ ఏజీఎం వెంకటేశ్వరరెడ్డి కంప్లైంట్ మేరకు గుత్తి పట్టణంలోని రవితేజ హోటల్ అధినేత రవిని ఏమనగా గుత్తి ఆర్ఎస్లో మరో హోటల్ నిర్వాహకుడు నాగేంద్రని ఏటుగా చేర్చి పోలీసులు కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది.